హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ కూడా 3 రోజుల్లో మాయమైపోతాయి. ఎలాంటి కష్టాలైనా అవ్వచ్చు, డబ్బు కష్టాలు కావచ్చు, ఆర్థిక కష్టాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఉద్యోగం రాక బాధపడుతూ ఉండొచ్చు, బిడ్డల మాట వినకపోవచ్చు, ఇంట బయట గొడవలు జరుగుతూ ఉండొచ్చు, మీ బిజినెస్లో లాస్ వస్తూ ఉండొచ్చు, అనుకున్న పనులు జరగకుండా వాయిదా పడుతూ ఉండొచ్చు, బ్లాకేజెస్ ఉండొచ్చు, ఎక్కడ చూసినా స్ట్రక్ అయిపోవటం ఉండొచ్చు, మీరు ఇచ్చిన డబ్బు రాకపోవటం ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఉండొచ్చు, బిడ్డల మాట వినకపోవటం ఉండొచ్చు. ప్రతి ఒక్కటి నుండి A to Z ప్రాబ్లమ్స్కి ఈ ఒక్క దీపంతో చెక్ పెట్టేయండి. నమ్మకంతో చేయండి. అత్యద్భుతమైన రిజల్ట్ మీ సొంతమవుతుంది. అంతేకాదు, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, మీరు ధనవంతులు అవుతారు ఖచ్చితంగా. ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందో, దరిద్రం వెళ్ళిపోతుందో, ఆ క్షణమే మనల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఏం చేసినా కలిసి వస్తుంది. డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ధనవంతులం అవుతాం. అంతే, చిన్న లాజిక్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు భరించలేని బాధల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, దిక్కుతోచిన అయోమయ స్థితిలో ఉన్నారా, కన్నీళ్లతో కాలం గడుపుతున్నారా, ఈ బ్రతికే వద్దు, ఎన్ని సమస్యలతో బాధపడే కంటే అనిపిస్తోందా, ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారా, గొడవ పడుకుంటున్నారా, అనుకున్న పనులు ఏం జరగట్లేదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కష్టాల నుంచి బయట పడవేసే మనిషే లేకుండా పోయారా, అయితే ఇక మీ కన్నీళ్ళకి చెక్ పెట్టేయండి. మీ కన్నీళ్లను తుడిచేసుకోండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే సాక్షాత్తు వారాహి అమ్మ ఆశీర్వాదం మీ మీద ఉంది కాబట్టి ఈ గురువు గారు మీ కంటపడుతున్నారు. ఈరోజు అద్భుతంగా జ్యోతిష్యం చెప్తారండి. ఎలాంటి మొండి సమస్యలకైనా, మొండి కష్టాలకైనా, కన్నీళ్లకైనా పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగిన గురూజీ. జ్యోతిష్యం చెప్పటం కొట్టిన పిండి ఈయనకి. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, మీ కష్టాలు ఎంత పెద్దవైనా, ఎంత మొండి సమస్యలు ఉన్నా కూడా ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, దానికి తగ్గ చక్కటి పూజలు చేసి పరిష్కారాలు మీకు అందిస్తారు. ది బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. అలాగే ఇక్కడనే మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక మనకు తెలియని గత జన్మ పాపకర్మల వల్ల కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. అనుకున్న పనులు జరగవు, డబ్బు చేతికి అందదు, వచ్చినా కూడా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. అంతా చక్కగా ఉంది అనుకున్న సమయంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి చుట్టుకుంటూ ఉంటుంది. అనవసరంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, ఉన్న పని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని శాపాలు ఉండొచ్చు, కొన్ని దోషాలు ఉండొచ్చు, పితృశాపాలు ఉండొచ్చు, స్త్రీ శాపాలు ఉండొచ్చు, ఏవైనా కానివ్వండి. ప్రతి ఒక్క దోషాన్ని పటాపంచలు చేస్తుంది ఈ రావి ఆకు దీపం. మీరు ఏం చెయ్యాలి? మీరు శనివారం రోజు గనక ఈ రావి చెట్టు కిందికి వెళ్ళి అక్కడ రాలి పడిపోయి ఉన్న ఆకులను ఏరి తెచ్చుకోండి. తెంపకండి. కింద పడిపోయి ఉన్న ఆకులు కూడా అవి చిరిగిపోకుండా, ముక్కలు పడకుండా, అవి రంధ్రాలు పడకుండా ఉంటాయి. అలా అంటే కాడతో సహా ఉన్న రావి ఆకును తీసుకొచ్చుకోండి. ఇక శనివారం వరకు మేము వెయిట్ చేయలేమండి, మేము ఇప్పుడే చేసేస్తామండి అని అనుకుంటే కనుక, మీకు అతి కష్టం ఎక్కువగా ఉంది, భరించలేము అన్నారు అనుకోండి, ఆ రోజు ఇక నాన్ వెజ్ తినలేదు, పీరియడ్స్లో లేరు అంటే వెంటనే మీకు దగ్గరలో ఎక్కడ గుడి దగ్గరైనా, ఎక్కడైనా రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టు కింద రాలి పడి ఉన్న ఆకుని ఏరుకొని రండి. శుభ్రంగా కడిగేసి దానికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టండి. ఒక మట్టి ప్రమిద తీసుకోండి, దానికి కూడా పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టండి. ఆ రావి ఆకు మీద పెట్టి పువ్వులు, అక్షంతలతో పూజ చేసి, నెయ్యి వేసి, ఒక వెత్తి వేసి దీపం వెలిగించండి.
అలా వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి, మీ కష్టం చెప్పుకోండి, మీ కోరిక చెప్పుకోండి. ఇలా ఉదయం కానీ, సాయంత్రం కానీ దీపం వెలిగించండి. లేదా ఉదయం, సాయంత్రం 2 పూటలా వెలిగించండి. ఇలా 11 రోజులు గనుక మీరు ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించారు, మీ ఇంట్లో, మీ పూజా మందిరంలో, మీ ఇష్టదైవం, కులదైవం ముందు అని అంటే, మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దరిద్రం తొలగిపోతుంది, అప్పుల బాధలు తీరుతాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, కన్నీళ్ల కష్టాల నుంచి బయటపడతారు, డబ్బు రావటం చూస్తారు, వచ్చిన డబ్బు ఆగటం కూడా చూస్తారు. అయితే ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆకుని ఏరి తీసుకురావడానికి ప్రయత్నించండి. 11 రోజులే కదా, కాబట్టి వాడిపోయిన ఆకుని మళ్ళీ మళ్ళీ వాడకండి. అలా మీరు ఈ 11 రోజులు వాడిన ఆకులన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి, ఆ తర్వాత ఎక్కడైనా ఆ రావి ఆకు మొదట్లోనే పెట్టేసేయండి. లేదా ఎవరు తొక్కని చోట నీళ్ళల్లో వదిలేసేయండి. అంతే, ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ప్రతిరోజు ఒక ఫ్రెష్‌గా ఉన్న రావి ఆకును తీసుకొచ్చి దీపం పెట్టడానికి ప్రయత్నించండి. మీ జీవితం మారటం మీరే చూస్తారు. మార్పు ఎలా ఉంటుందో మీరే నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో పంచుకుంటారు.